మీరు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారా? కోవిషీల్డ్. మీ లైఫ్ డేంజర్లో ఉందా? ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్న ఈ కథనాలు చూస్తుంటే చాలామంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ డేంజర్లో ఉందని చాలా భయపడుతున్నారు. మీడియా కథనాలు కూడా అలా భయభ్రాంతులుగా గురి చేస్తున్నాయి. నిజంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ లైఫ్కి డేంజర్ ఉందా? అసలు కోవిషీల్డ్కి ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఎందుకు ఈ కోవిషీల్డ్ అనేది ఇప్పుడు వార్తల్లో ముఖ్యంగా వినపడుతుంది? రండి, మొత్తం ఈ వీడియోలో కోవిషీల్డ్ యొక్క కాంట్రవర్సీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీ లైఫ్ డేంజర్లో ఉందో లేదని చెప్పేసి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో తయారు చేసింది. యాక్చువల్గా ఈ ఫార్ములా వచ్చేసి ఆస్ట్రాజెనికా వాళ్ళ ఫార్ములాని తీసుకొని ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు చేసి ఆల్మోస్ట్ మన దేశంలో ఇతర దేశాలకు కూడా భారీ ఎత్తున ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ టైంలో ఈ వ్యాక్సిన్ని పంపిణీ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే ఏ వ్యాక్సిన్ అయినా తయారు చేయాలంటే మినిమం 5 to 6 years పడుతుంది మినిమం. అట్లాంటిది కోవిడ్ టైంలో మనందరికీ తెలుసు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయో. అలాంటి సిచ్యువేషన్లో ఈ కోవిడ్ వ్యాక్సిన్ని విత్ ఇన్ ద టైం జనాల ప్రాణాలు కాపాడడం కోసము విత్ ఇన్ ద టైంలో ఇమ్మీడియట్గా ఈ వ్యాక్సిన్ డెవలప్ చేశారు. అప్పుడు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఎందుకు జనరల్గా ఏ వ్యాక్సిన్ అయినా తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుందంటే దాని మీద చాలా రీసెర్చ్ చేయాలి, టెస్టులు చేయాలి. అన్ని టెస్టులు అన్నీ సక్సెస్ అయిన తర్వాతనే ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళది పర్మిషన్ ఉంటే ఏ వ్యాక్సిన్ అయినా ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఈ కోవిషీల్డ్ మీద రకరకాల ప్రయోగాలు జరిగాయి. అంతా ఓకే అనుకున్న తర్వాతనే ఇది మార్కెట్లో రిలీజ్ చేసే అందరికీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు సడన్గా ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే ఈ ఆస్ట్రాజెనికా అనే కంపెనీ ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రేర్ కండిషన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి యూకే హైకోర్టుకి ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్ పేర్కొంది. సో అందువల్ల ఇప్పుడు ఇది హైలైట్ అయింది, ఈ ఇష్యూ హైలైట్ అయింది ఇండియాలో కూడా. కంపెనీ ఏం చెప్తుందంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో TTS థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అని అంటారన్నమాట. ఈ టర్మ్ అనేది టెక్నికల్గా మన ఫార్మాస్యూటికల్లో అట్లా వాడుతుంటారు. ఈ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి ఈ TTS అనేది కామన్గా, అంటే రేర్ కేసులో కామన్గా ఉండదు, రేర్ కేసులో ఇది జరుగుతుందని చెప్తుంది అనమాట. ఈ TTS అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, బ్లడ్లో ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ TTSకి సంబంధించిన అనమాట. అది కూడా అందరిలో కాదు, రేర్ కేసుల్లో అది కూడా ఒక డాక్టర్ సర్టిఫై చేయాలి. ఈ వ్యాక్సిన్ వల్లనే ఈ TTS అనేది, అంటే ఈ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇవన్నీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల జరిగినాయి అని చెప్పేసి ఒక డాక్టర్ సర్టిఫై చేస్తేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో కూడా ఉండొచ్చు. వ్యాక్సిన్ వల్లే వచ్చిందని చెప్పేసి ఒక డాక్టర్ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి దీనివల్లే వచ్చిందని చెప్పడానికి వీలు లేదనమాట. సో ఈ విధంగా కంపెనీ యూకే హైకోర్టు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లో పేర్కొనడం జరిగింది. అది ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే ఈ కోవిషీల్డ్ తీసుకున్న మన దేశంలో కూడా చాలామంది తీసుకున్నారు. ఈ దేశంలో తీసుకున్న వాళ్ళకి ఈ కోవిషీల్డ్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? నిజంగా ఇప్పుడు ఇది మన హెల్త్కి ఈ విషయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఎవరైనా సరే, మన దేశంలో చాలామంది తీసుకొని చెప్పుకున్నాం కదా, ఎవరికైనా సరే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నదంటే నో అనే చెప్పాలి. నేను చెప్పట్లేదు, డాక్టర్సే చెప్తున్నారు. ఏ వ్యాక్సిన్ అయినా సరే తీసుకున్న 40 daysలోనే దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని బయటపడతాయి. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, మనకేమన్నా ఇబ్బందులు వ్యాక్సిన్ వల్ల మనకేమైనా ఇబ్బందులు వస్తాయా, మన లైఫ్ ఏం థ్రెట్లో ఉందా అంటే నో, మీ లైఫ్ ఏం థ్రెట్లో లేదు. అది డాక్టర్స్ కూడా సర్టిఫై ఇప్పుడు చెప్తున్నారు. చాలా అవేర్నెస్ కోసం డాక్టర్లు ముందుకు వచ్చి కోవిషీల్డ్ వల్ల ఇప్పుడు మీకు ఏమి కాదు, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, 4 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ లైఫ్ ఏ డేంజర్, ఆ భయాలు మీ దగ్గర ఏం పెట్టుకోకండి. ఇప్పుడు కోవిషీల్డ్ వల్ల మీ ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఈ కోవిషీల్డ్ వల్ల 1% మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 1% పర్సన్స్ మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది తీసుకున్నారు అనుకోండి, దాంట్లో కొంతమందికి మాత్రమే.
అందరికి ఉండదు, అందరికి బాగానే పనిచేస్తుంది. 1% పీపుల్ మాత్రమే దీనికి ఎఫెక్ట్ అవుతారు. మరి 1% పీపుల్ యొక్క లైఫ్ ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే. అట్లా వాళ్ళ లైఫ్ని మనం తక్కువ చేసి మాట్లాడడం కాదు. కాకపోతే ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడైనా సరే మన బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు అవి బాడీలో ఒక మన మన ఆరోగ్య పరిస్థితిని బట్టి అవి మన బాడీలో పనిచేయడం జరుగుతుంది. సో అందరి ఒక లెక్క ఉండవు కాబట్టి కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ రేర్ కేసుల్లో ఉంటాయని చెప్పేసి కంపెనీ కూడా ఇచ్చిన అఫీషియల్ లీగల్ డాక్యుమెంట్లో పేర్కొనడం జరిగింది. కంపెనీ ఇంకోటి ఏం చెప్తుందంటే ఈ వ్యాక్సిన్ అనేది కోవిడ్తో ఫైట్ చేయడానికి డెవలప్ చేయాలి. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ మీరు తీసుకున్న తర్వాత మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఈ వ్యాక్సిన్ డెవలప్ చేస్తుంది. సో ఎప్పుడైతే కోవిడ్ మిమ్మల్ని అటాక్ చేస్తుందో మీ బాడీ కోవిడ్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటుందన్నమాట. అంతేగాని కోవిడ్ని తోటి ఫైట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ తయారు చేయలేదు, కంపెనీ చెప్తున్నది అనమాట ఇది. సో మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యాక్సిన్ల వల్ల రేర్ కేసుల్లో ఈ టీటీఎస్ అనేది రావడం అనేది జరుగుతుందని చెప్పి కూడా కంపెనీ పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్గా ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడైతే అప్పట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ఎవరికి ఏ ప్రమాదం లేదు. కానీ మీరు అందరూ అడగచ్చు, రీసెంట్గా హార్ట్ అటాక్లు పెరిగిపోయినాయి, చాలా మందిలో ఇష్యూస్ వస్తున్నాయని. హార్ట్ అటాక్లు పెరిగిన మాట వాస్తవమే, కానీ అది 100% కోవిషీల్డ్ అని చెప్పలేము. మన లైఫ్ స్టైల్ కూడా మార్పులు చాలా వచ్చాయి. వీళ్ళు ఎంతమంది రెగ్యులర్గా మొబైల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంతమంది బయట జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు, ఎంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ లేకుండా పోతుంది కదా. సో లైఫ్ స్టైల్ మారిపోయింది. లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం చాలా వరకు ఉంది. దానికి మనం కోవిషీల్డే కారణమని 100% చెప్పలేము. నేను ఈ వీడియోలో కోవిషీల్డ్ సపోర్ట్ చేసి కోవిషీల్డ్ కోసం మాట్లాడట్లేదు. కాకపోతే ఏంటంటే కోవిషీల్డ్ని బ్యాన్ చేసిన కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి, అది కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే ఏ వ్యాక్సిన్ అయినా సరే సైడ్ ఎఫెక్ట్స్ కామన్. సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఏది ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చాలా రోజుకు ఒక 100 మంది బయట ట్రావెల్ చేస్తున్నా ఒకరిద్దరికి యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. సో అంత మాత్రాన ఎవరు బయటికి వెళ్ళకుండా ఉండలేదు కదా. సో ఈ యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయని చెప్పేసి బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మనకు పనులు కావు. సో ఎక్కడైనా ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో కోవిడ్ సిచ్యువేషన్ వెరీ డేంజరస్ బెల్స్ మోగిస్తున్న టైంలో ఈ వ్యాక్సిన్ తేవడం జరిగింది. ఇప్పటికి కూడా కంపెనీ చెప్పేది ఏంటంటే రేర్ కేసుల్లో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెబుతుంది. దీని గురించి మీడియా రకరకాలుగా మీరు కోవిషీల్డ్ తీసుకున్నారా, మీ లైఫ్ డేంజర్లో ఉందని చెప్పేసి రకరకాల న్యూస్లు స్ప్రెడ్ చేస్తుంది. దానివల్ల చాలా మందిలో భయాందోళనలు కలుగుతున్నాయి అనమాట. ఏదో మేము కోవిషీల్డ్ తీసుకుని మాకేమైనా అయిపోతున్నామని చెప్పేసి. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్పి క్లియర్గా పెట్టె మీద రాసి ఉంటుంది, అయినా సరే సిగరెట్ తాగుతారు. మందు తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి అక్కడ కూడా లేబుల్ ఉంటుంది, అయినా సరే మందు తాగుతాం. అక్కడ లివర్ ఖరాబ్ అవుతుందని తెలుసు, ఇక్కడ లంగ్స్ ఖరాబ్ అవుతాయని తెలుసు, సిగరెట్ వల్ల బ్లాక్స్ అయిపోయి హార్ట్ అటాక్లు కూడా వస్తాయని తెలుసు. కానీ అవి ఆపరు, అన్నీ తీసుకుంటారు. ఒక వ్యాక్సిన్ దగ్గరికి వచ్చేసరికి 1% సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి క్లెయిమ్ చేసేసరికి ఆ వ్యాక్సిన్ కంప్లీట్గా దానివల్ల ప్రాణాలు కోల్పోతుందని చెప్పేసి ఈ మీడియాలో వస్తున్న ఈ కథనాల వల్ల చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. సైడ్ ఎఫెక్ట్ లేనిది ఏది ఉండదు, ప్రతి దాంట్లో సైడ్ ఎఫెక్ట్. మీరు మింగే గోళీ డోలోలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంత మాత్రాన ఆ సైడ్ ఎఫెక్ట్ ఉన్నంత మాత్రాన ఆ వ్యాక్సిన్ మంచిది కాదని, దానివల్ల ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పేసి ఈ మీడియా చేసే ఆర్భటానికి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.